ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఇంకో ఫ్యూ మోర్ అవర్స్ లో రిలీజ్ రెడీగా ఉంది. ఇందా నుంచి మీరు బాగా అడుగుతున్నారు కానీ నాకు శేఖరన్ ఇలా చూస్తున్నాడు, కళ్ళల్లో 7:15 కనబడుతుంది. సో అందరూ ఇంత కాన్ఫిడెంట్ అంటే నేను ఎప్పుడు ఏ ప్రెస్ మీట్ ఏ క్యూఎండే ఇంత ఎక్సైటెడ్ గా ఇంత యూనో ఎనర్జీతో చూడలేదు. నువ్వేమో మొహాలేమో డల్గా ఉన్నాయి అంటున్నావు, అందరూ ఇంతంత లైక్ సూపర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతుండే. సి ఒకటే నేను ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, అతను 5 ఏళ్ళు కష్టపడి రాసిన, నేను 80 రోజులు ప్రతిరోజు 5 గంటలు మేకప్ వేసుకున్నా, తను అంత కష్టపడి తెలుగు నేర్చుకున్నా, వీళ్ళందరూ ఇంత కష్టపడి ఇదంతా ప్రయత్నం ఏంటంటే మా సైడ్ నుంచి ఒక చిన్న లవ్ లెటర్ టు తెలుగు సినిమా. రావద్దు ఇట్స్ అ లవ్ లెటర్ ఫ్రమ్ అస్ టు ద తెలుగు సినిమా. ఆ లవ్ లెటర్ రాసేటప్పుడు, ఆ లవ్ లెటర్ మనం రాస్తున్నప్పుడు, మనం ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాసినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతాం కదా ఎలా వచ్చింది ఏంటి అని. అలా మాకు హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ అనురాగ్, ఈశ్వరన్, మా గోపి గారు అండ్ శరత్. తర్వాత లవ్ లెటర్ అంతా రాసిన తర్వాత ఒక సూపర్ ప్రో ఉంటారు కదా ఒక అతను, ఎవరో అదే ఆయనే. సో లవ్ లెటర్ మొత్తం రాసేసిన తర్వాత మనం అందరం ఒక సూపర్ ప్రో ఫ్రెండ్ ఉంటాడు కదా, ఇంకా అతను చూసి అదిరిపోయింది అబ్బాయి, నువ్వు వెళ్ళి ఇంకా వెళ్ళి అమ్మాయికి ఇచ్చే, అమ్మాయి వెంటనే ఒప్పేసుకుంటుందని. ఆ ఫ్రెండే మహేష్ సార్ మనకి చూసి మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత చూసి ఎస్ దిస్ ఇస్ ద లవ్ లెటర్ టు తెలుగు సినిమా అన్నారు. అండ్ నువ్వు ఆగా నాది ఉంది ఇంకా. సో లవ్ లెటర్ టు తెలుగు సినిమా చెప్పు. నీ మైక్ కావాలని కట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. చెప్పండి. ఇందాక వెంకటేశ్వర బాబు గారు అదే మొన్న ఈవెంట్ లో ఆయన పర్స్పెక్టివ్ లో కమలాసంతో పోల్చారు. మీకు మీ పర్స్పెక్టివ్ లో మొత్తం అదంతా చూసుకున్న తర్వాత ఫైనల్ గా మీకు ఏమనిపించింది? నాదైతే నిజంగా నేను నా సైడ్ నుంచి నేను చెప్పలేను. నిజంగా నా వర్క్ ని నా టీచర్, నా ప్రిన్సిపల్స్, నా హెచ్ఓడీలు అందరూ చెప్పారు. నేను నా వర్క్ గురించి చెప్పుకోలేను. కానీ ఒకటి చెప్తాను, మాహా ఒక మాట అన్నాడు మొన్న, తన 5 ఏళ్ళ ప్రైమ్ అంతా కూడా ఆగి ఒక రాబోదు 2 సినిమా తీశాను, ఆ ప్రైమ్ లైఫ్ అంతా తీసుకున్నాడు. నేను నా పాయింట్ ఆఫ్ నేను చెప్తే, మాహాస్ ప్రైమ్ జూలై 3 నుంచి మొదలవబోతుంది. తను ఇంకా అంటే అన్నేళ్ళు తీసుకోకుండా తొందరగా సినిమాలు తీయాలి, మనందరికీ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మహా నీ ప్రైమ్ జూలై 3 నుంచి మహా ఈ ప్రైమ్ నువ్వు వేస్ట్ కాదు, యాక్చువల్ ప్రైమ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ జూలై 3. అండ్ అది నేను నా గురించి వద్దు సార్, ఇప్పటికే ఇందాక వింటే నా భయం, నేను మైక్ వదిలి పారిపోదామేమో. మీరు